ఎస్, భగీరథకు నోటీసులు. సో భగీరథకు నోటీసులు నేటి విచారణకు తీసుకురావాలని అతని మేనమామకు అధేయత. సో ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఈ కేసు ఏదైతుందో దానికి దర్యాప్తు ముమ్మరం అయిపోయింది. బాధితురాల్ని మరోసారి విచారించి వాంగ్మూలం రికార్డ్ చేసినటువంటి డీజీపీ రీతిరాజ్ అంటూ చూస్తాం. సో ఎవరైతే బాధితురాలున్నారో నిన్న ఆల్రెడీ సిట్ వెళ్ళి డీజీపీ ఆధ్వర్యంలో మరొకసారి రెండోసారి కూడా రికార్డ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. అనన్య ఫామ్ హౌస్లో పార్టీపై బండి భగీరథ స్నేహితుల విచారణ. కేసులో అదనంగా పోక్సో కేసులో అదనంగా సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 చేర్పు. సో దోషిగా తేలితే 20 ఏళ్ళ వరకు శిక్ష పడేటువంటి అవకాశం అంటూ చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు కదా, అదే నేను ఇప్పటిదాకా మీకు చెప్పిన విషయం అదే. సో ఈరోజు ఈ కేసు అవుతుందో మధ్యాహ్నం 2 గంటలకు బండి సాయి భగీరథ్ పోలీసుల ముందు సిట్టు ముందు హాజరు కావాలని చెప్పేసి ఉన్నారు. ఈ మేరకు నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్లోని బండి సంజయ్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడ ఖండించారు. అనంతరం కరీంనగర్లో డాక్టర్గా పనిచేస్తున్న భగీరథ్ మేనమామ వంశీకృష్ణ ఇంటికి వెళ్ళి నోటీసులు ఆయనకు అందజేశారు. భగీరథ్ను వెంట పెట్టుకుని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసు సంబంధించి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు డిజిటల్ భౌతిక సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ కేసు విచారణ పర్యవేక్షణ అధికారి కూకట్పల్లి డీసీపీ రీతిరాజ్ మంగళవారం మరోసారి బాధితురాలతో మాట్లాడారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని భరోసా కేంద్రంలో ఆమెను స్వయంగా విచారించి మరోసారి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం ఈ కేసు సంబంధించి తొలుత నమోదైనటువంటి సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పి యాక్ట్, అదేవిధంగా బిఎన్ఎస్ 74-75లకు అదనంగా సెక్షన్ 5(1) రెడ్ విత్ 6ను అదనంగా చేర్చారు. ఈ సెక్షన్ల ప్రకారం ముద్దాయి దోషిగా తేలితే 20 ఏళ్ల వరకు శిక్ష పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు భగీరథ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొత్తం అందరి వాంగ్మూలాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. సో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొయినాబాద్లోని అనన్య ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి హాజరైనటువంటి భగీరథ స్నేహితుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. భగీరథతో పాటు ఆ పార్టీలో పాల్గొన్న గౌరవ్, విశాల్, స్నేహ, శ్రీయల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఆ రోజు పార్టీలో ఏం జరిగిందనే విషయాలు తెలుసుకోవడంతో పాటు ఆరోపణలు ధృవీకరించేందుకు సీన్ రీకన్స్ట్రక్ట్ చేపట్టడానికి సన్నద్ధమయ్యారు. తన కుమార్తెతో బలవంతంగా తాగించారని, అర్ధరాత్రి 1:30 నుంచి 2:30 గంటల వరకు భగీరథ లైంగిక దాడికి ప్రయత్నించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొనడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అనన్య ఫామ్ హౌస్ను ఎవరు బుక్ చేసుకున్నారు, అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా, ఎవరెవరు వచ్చారు అన్న విషయాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు గత ఏడాది అక్టోబర్ 20న తన కుమార్తెను భగీరథ్ గోల్ఫ్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్కు పిలిపించి అక్కడ లైంగిక దాడి పాల్పడ్డారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. దీంతో ఆ సమయంలో వారితో పాటు ఉన్న భగీరథ్ మిత్రులు మోక్ష, కార్తికేయులు సైతం పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యపై వైద్యులు సంప్రదించారా, తన కుమార్తె 2 సార్లు ఆత్మహత్య చేసిందని బాధితుల తల్లి పేర్కొన్నందున ఎవరైనా వైద్యులు సంప్రదించారా అనే విషయాలు పోలీసులు తెలుసుకున్నారు. అలాగే ఈ విషయం బయటికి వచ్చిన తర్వాత సంగప్ప అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి రాజీ చేసుకోమని అడిగారని, నిర్మల్ కేసు గురించి భయపెట్టారని, తర్వాత బండి సంజయ్ పిలిపించారని ఫిర్యాదులు పేర్కొనడంతో వారిని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా కేసు నమోదైన తర్వాత భగీరథ్ తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అతడు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పలు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో భగీరథ్ మరి ఈరోజు సాయంత్రం 2 గంటలకు హాజరవుతాడా లేడా, లేకపోతే తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? సో దేశానికి సంబంధించిన అంతర్గత భద్రత కీలకంగా పదిలో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు ఈరోజు అబ్స్కాండ్లో ఉన్నాడు అంటే అది దేశానికే మచ్చ, కేంద్ర ప్రభుత్వానికే చాలా పెద్ద మచ్చ, కేంద్ర ప్రభుత్వానికే పెద్ద మచ్చ అవుతుంది. ఎస్, స్పష్టంగా ఆయన కొడుకు ఆయనకు తెలియకుండా తెలిసే ఎక్కడ కూడా ఉంటాడు కదా, తీసుకుపోయి ఆ పేపర్ అయిపోతుంది. చూద్దాం మరి 2 గంటల వరకు వెయిట్ చేద్దాం. పోతాడా లేడా చూడాల్సిన అవసరం, టైం తీసుకుంటాడా, నా దగ్గర టైం తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే రేపు జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఈరోజు రాను, నేను రేపు వస్తాను చెప్పేసి ఏదోటి చెప్పేటువంటి అడ్వకేట్ తోటి సైన్ పెట్టించి పంపించే ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి.